ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎంజులా సర్వర్లో మాస్క్ ఐపీలు, బెట్టింగ్ యాప్స్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్ లావాదేవీలు, డొమైన్స్ ఇన్వాయిస్ల ఆధారంగా రవిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని రెండోసారి కస్టడీలోకి తీసుకుని సిసిఎస్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. గతంలో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు దాదాపుగా 5 రోజుల పాటు విచారించగా అతని వద్ద నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో తిరిగి మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ కస్టడీలో ముఖ్యంగా గతంలో కస్టడీలోకి తీసుకున్న సమయంలో అసలు సినిమాలకు సంబంధించి పైరసీ విభాగాలకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టారు, టెక్నికల్ అంశాలను రాబట్టారు, ఎలా ఈ నెట్వర్క్ అంతా పనిచేస్తుందనే వివరాలు అయితే రాబట్టారు. కానీ ఈ డొమైన్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే బెట్టింగ్ యాప్ నిర్వహణలు కావచ్చు, అలాగే గేమింగ్ యాప్ల నిర్వహణ కావచ్చు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇమ్మడి రవి నుంచి సరైన సమాధానాలు రాబట్టలేకపోయిన పోలీసులు ప్రస్తుతం అటువంటి విషయాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నంలో పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వీటికి సంబంధించి ఇమ్మడి రవి తన ఐబొమ్మ కావచ్చు, బెప్పం వెబ్సైట్ల నుంచి పెద్ద మొత్తంలో సినిమాలను అప్లోడ్ చేయడమే కాకుండా తన వెబ్సైట్లో గేమింగ్ యాప్తో పాటు అలాగే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవాడు. ఇందుకు గాను పెద్ద మొత్తంలో దాదాపుగా 35 అకౌంట్లలో 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పోలీసులు అయితే గుర్తించారు. సో ఆ ట్రాన్సాక్షన్ వివరాలపై కూడా గతంలో క్లారిటీ ఇవ్వలేదు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఇమ్మడి రవి నుంచి సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. గతంలో కేవలం అసలు ఈ పైరసీ విభాగానికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ వర్క్ చేస్తూ ఉన్నారు, సర్వర్లను ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారనే వివరాలను మాత్రమే రాబట్టారు. అయితే ఈ నెట్వర్క్కి సంబంధించి సుమారుగా అంటే ఇమ్మడి రవి సుమారు 6 ఏళ్లలో 21,000 సినిమాలను తను హ్యాక్ చేసి మొత్తం పైరసీ చేసి తన వెబ్సైట్లో పెట్టాడు. దీంతో చాలా పెద్ద మొత్తంలో తెలుగు ఇండస్ట్రీకి నష్టం వాటిల్లిన సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఇమ్మడి రవి తను ఎక్కడా కూడా ఎవరికి దొరకకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఐబొమ్మ వెబ్సైట్ డొమైన్ అయితే ఎనిజెలా అనే సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో క్రెడిట్ కార్డుతో పాటు ఈమెయిల్ వివరాలు కూడా తన వ్యక్తిగత అన్ని ఇవ్వడంతో పోలీసులు అయితే ఎట్టుకేలకు ట్రాక్ చేసి అయితే అరెస్ట్ చేశారు. ఈ సమయంలోనే ఈ ఐబొమ్మ వెబ్సైట్లో సినిమాలు ప్రదర్శించే సమయంలో ఎక్కువగా ఆ గేమింగ్ యాప్లను, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవాడు. ఇందులో భాగంగా డబ్బులు ఆర్జించేవాడు. అయితే ఈ డబ్బుల్ని డైరెక్ట్గా కాకుండా క్యాష్ యాడ్ అలాగే యాడ్ స్టార్ అనే కంపెనీలకు గేమింగ్ యాప్ల నుంచి అయితే చేరేవి. అక్కడి నుంచి రవికి యాడ్బుల్ అనే యాప్కి అయితే యాడ్బుల్ అనే సంస్థకు అయితే వచ్చి చేరేవి. ఇదంతా కూడా ఈ డబ్బంతా కూడా డిజిటల్ కరెన్సీ రూపంలో ఉండేది. ఇక్కడే రవి తన తెలివిని కూడా ఉపయోగించాడు. ఈ డిజిటల్ కరెన్సీని అంతా కూడా నార్మల్ కరెన్సీ రూపంలో మార్చడానికి ప్రత్యేకంగా తను ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంస్థ గెట్టింగ్ యాప్ను అని కూడా పోలీసులు అయితే గుర్తించాడు. సో ఓవరాల్గా రవి తను డిజిటల్ కరెన్సీని నార్మల్ కరెన్సీగా మార్చడంతో పాటు అసలు ఈ సర్వర్లు డొమైన్లు మార్చడం, అలాగే ఈ సర్వర్లు వివిధ దేశాల నుంచి ఆపరేట్ చేయడం అనే దానిపై కేవలం పోలీసులకి ప్రాథమికంగా ఒక క్లారిటీ వచ్చినప్పటికీ అసలు ఈ డొమైన్లు ఎలా ఏర్పాటు చేస్తారు, అలాగే ఏకకాలంలోనే 100ల కొద్దీ డొమైన్లను కూడా రిజిస్టర్ చేసుకున్నాడు రవి. అసలు ఈ ప్రక్రియకు ఎవరు సహకరించారు, వీటితో పాటుగా విదేశాలలో సర్వర్లను ఎక్కడెక్కడ నుండి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు అనే దానిపై కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు రవి గత కస్టడీలో. సో వీటినన్నింటినీ కూడా ప్రస్తుతం రవి నుంచి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా రవి బ్యాంక్ అకౌంట్లో ఇప్పటికే డబ్బుల్ని 20 కోట్ల రూపాయలను గుర్తించారు. అలాగే 35 బ్యాంక్ అకౌంట్లను కూడా పోలీసులు అయితే గుర్తించారు. విదేశాల్లో ఏర్పాటు చేసుకున్న సర్వర్లు కావచ్చు, లేదంటే వెబ్సైట్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కావచ్చు, అసలు ఇంత పెద్ద నెట్వర్క్ను రవి ఒక్కడే ఎలా నిర్వహించాడు, అసలు రవి వెనకాల ఇంకెవరైనా ఉన్నారనే దానిపై కూడా అసలు ఈ ఎంత మేరకు ఎవరి సహకారంతో జరిగాయని కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే పోలీస్ అధికారులు రవి నుంచి వివరాలు రాబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.